కోవిడ్ మళ్ళీ వచ్చిందా? అంటే మళ్ళీ క్వారంటైన్, మాస్క్, లాక్డౌన్. అలా కాదు, కానీ ఇది కోవిడ్ కన్నా డేంజరస్ అవ్వచ్చు. ఏ వైరస్ అది? కోవిడ్ లాంటిదా? నిపా వైరస్. నిపా కోవిడ్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఛాన్స్ దొరికితే చంపేస్తుంది. మరి కేసెస్ ఏమైనా రిపోర్ట్ అయ్యాయా? రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో 5 నిపా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. 5 కేసెసా? ఎవరెవరు ఇన్ఫెక్ట్ అయ్యారు? ఒక వ్యక్తికి, 2 నర్సులకి, ఒక డాక్టర్కి అండ్ ఒక హాస్పిటల్ స్టాఫ్ మెంబర్కి. అంటే ఇది కూడా కోవిడ్లో స్ప్రెడ్ అవుతుందా? కోవిడ్లో గాల్లో స్ప్రెడ్ అవుతుంది, కానీ క్లోజ్ కాంటాక్ట్ ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 100+ క్వారంటైన్లో పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అసలు? ఫ్రూట్ బ్యాట్స్ ఇక్కడ మెయిన్ సోర్స్. అవి కొరికిన ఫ్రూట్స్ నుండి తాటి నీర అంటే ఫ్రెష్ది, అది పులిస్తే తాటి కళ్ళు. సో ఇది తాగడం వల్ల మనుషులకి ఎఫెక్ట్ అవుతుంది. మరి సిమ్టమ్స్ నార్మల్ ఫీవర్లోనే స్టార్ట్ అవుతుంది, కానీ నెక్స్ట్ స్టేజ్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్, కన్ఫ్యూజన్, సీజర్స్, కోమాకు కూడా పోవచ్చు. వ్యాక్సిన్ ఉందా మరి? కోవిడ్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ నిపాకి స్పెసిఫిక్ వ్యాక్సిన్ లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? బ్యాట్స్ కొరికిన ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం, తాటి నీరుని అవాయిడ్ చేయడం, ఫీవర్ ప్లస్ బిహేవియరల్ చేంజ్ ఏమైనా అనిపిస్తే డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం. కోవిడ్ మళ్ళీ రాలేదు, కానీ అవేర్నెస్ మిస్ అయితే డేంజర్ పక్కా.